వెళ్ళకూడదమ్మా అని ఆపు చేశారు వీళ్ళు. ఆ కృష్ణ పరమాత్మ యొక్క ముఖం చూస్తూ ఉండేటువంటి వాళ్ళే కృష్ణుడే ప్రాణముగా కలిగినటువంటి వారు నందాదులు వాళ్ళందరూ కూడా మేము కూడా ఇందులో పడిపోతాం, కృష్ణుడు అందులోకి వెళ్ళిపోయినాడు అని బాధపడిపోతుంటే వీళ్ళందరూ కూడా బలరాముడు ఆగండరా వాడు కదులుతూనే ఉన్నాడు కదా అక్కడ, మీకెందుకు ఇంకా భయం, కూర్చొని నేను చెప్తా కూర్చోండి ముందు అని వాళ్ళని ఆపు చేసి మొత్తం మీద సరే తన కోసమని ఆకులు పడుతున్నారు వీళ్ళందరూ అని చెప్పేసి చూసిన వాడే కృష్ణ పరమాత్మ. సరే వీడు చుట్టుకుంటుంటే ఎట్టి పెట్టుకోవాలి ఏంటి దాన్ని తీసి పారేశాడు పక్కకి. ఆ బంధంలోంచి బయటకు వచ్చేసాట. అమ్మయ్య అనుకున్నారు ఇప్పుడు వాళ్ళు. అందుకోసమనే చేశాడు ఈ పని. కృష్ణ పరమాత్మ ఆయన పడగల మీద ఎక్కాడు. ఆ పడగల్ని ఎత్తి కరుద్దాం అనుకునేటప్పటికల్లా ఏ పడగ ఎత్తితే దాని మీద అడుగు వేస్తూ నాట్యాలు చేస్తున్నట్టు ఆయన. ఆయన చేసింది నాట్యం. కృష్ణుడు కాళీయ సర్పాన్ని ఆ నాలుకలులా ఇలా నాక్కుంటూ ఉన్నది, చుట్టూ తిప్పాడు. ఎప్పుడు దొరుకుతాడా కరుద్దామని అది చూస్తూ ఉన్నది. ఈ విధంగా ఉంటుంటే ఈయన మస్తకం పైకి ఎక్కేసేసి నాట్యాలు చేస్తుంటే ఆ కృష్ణుడిని చూచి గంధర్వులు సిద్ధులు చారణులు దేవాంగనులు మృదంగా పణవాది వాద్యాలు వాయిస్తూ ఈయన నాట్యానికి అనుగుణంగా సంగీతం అందిస్తున్నారు. వాళ్ళకి ఇది బాగుంది. ఆ సమయంలో తీక్ష్ణదండాన్ని ప్రయోగించేటువంటి భగవంతుడు 101 శిరస్సులు ఉన్నాయి. ఏ శిరస్సు పైకి లేస్తే దాని మీద అలా మర్దనం చేస్తూ ఉండడం. ఆ సమయంలో ఆయన అడుగు వేసి తొక్కేటప్పటికి ముక్కుల్లోంచి నోట్లోంచి మంటలు వచ్చేసేసి బాధపడిపోతున్నాడు, రక్తానికి కక్కుకుంటూ వేడి. ఆ తలకాయ వంగిపోయి మళ్ళీ ఇంకోటి లేకపోతుంటే దాన్ని ఈ విధంగా ఎప్పుడైతే శేషాసనుడైనటువంటి ప్రాణపురుషుడైన పరమాత్మ ఇట్లా చేస్తున్నారు, దేవతల చేత ప్రయోగింపబడినటువంటి పుష్పవర్షాలన్నీ అక్కడ పడుతున్నాయి. ఓ రాజా, ఆయన విచిత్ర తాండవ నృత్యం చేత అక్కడ విశేషం ఏమిటి అంటే తచ్చిత్రతాండవ విరుగ్న ఫణాతపత్ర అని తాండవ శబ్దాన్ని వాడారు. తాండవం వేరు, లాస్యం వేరు. లాస్యం అంటే అమ్మవారు చేసే నాట్యాన్ని లాస్యం అంటారు, సుకుమారంగా ఉంటుంది. ఉద్ధతం తాండవం అని మంచి భయంకరంగా ఉంటుంది తాండవం అనేటువంటి నాట్యం. అంతంత ఎత్తు ఎగిరి మళ్ళీ కింద దూకుతూ ఉంటారు చూడండి, అట్లాంటిది తాండవం అంటే. అటువంటి తాండవం చేశాడు. వీటి తలకాయలు అవుతాయా? ఆ స్థితిలో తాండవం చేస్తే దానితోటి ఆ పాదప్రహారముల చేత ఇతడు రక్తాలు కక్కుకుంటే అతడి భార్యలు వచ్చి పాపం పరుగున వచ్చి ఆ కృష్ణ పరమాత్మకు నమస్కారం చేస్తున్నారేమో, ఒంటి మీద బట్టలు ఎలా ఉన్నాయో కూడా తెలియని పరిస్థితులలో ఉన్నారు వారున్నారు. దోషులకి నమస్కారం చేసి, ఓ భగవంతుడా, కరవడం అనే పాపులు చేస్తాయి, తప్పు లేదు. ఎందువల్లనంటే కరవడమే వాటికి చేతనైనటువంటి ఆత్మరక్షణోపాయంగా నువ్వు సృష్టిలోనే పెట్టావు కనుక ఇతడికి దండాన్ని నువ్వు చేయవచ్చు, దుష్టులను నిగ్రహించడం కోసమనే నువ్వు అవతరించావు కనుక అని. ఇప్పుడు ఇతడి పాపాన్ని పోగొట్టడం కోసం అతనికి దండాన్ని నువ్వు కలిగింప చేయవలసిందే, సంశయమేమీ లేదు. కానీ ఆ దండం పూర్వజన్మలో ఎంతో తపస్సు చేశాడు, మహాధర్మములను ఆచరించి ఉన్నాడు. మీకెలా తెలిసిందయ్యా? నువ్వు అతడి శిరస్సు మీద పాదాల మోపి నాట్యం చేస్తున్నావంటే ఇంక వేరే ఎవరైనా చెప్పాలేంటి దీనికోసం? రావణాసురుడి దగ్గరికి వెళ్ళి హనుమంతుడు అంటాడు, నువ్వు చాలా ధర్మం చేశావురా. నీకెలా తెలుసు? ఎంత ధర్మం చేయకపోతే ఇలాంటి ఐశ్వర్యం నీకు పడుతుంది అంటే ధర్మం చేసినందువల్ల ధర్మానికి ఫలితం వచ్చింది కదా. ఇప్పుడు ఏం చేస్తున్నావు? సీతాదేవిని ఎత్తుకొచ్చి అధర్మం చేశావు. శాస్త్రం చెప్పిన ధర్మం వల్ల ఫలితం వస్తే శాస్త్రం చెప్పిన అధర్మం వల్ల దుఃఖం రాదా? పరదారాపహరణం సర్వస్వ వినాశానికి దారి అని. ఆయుంషి విధవాహంతి వేశ్యాహంతి ధనం అని ఇలా ఏదో చెబుతూ సర్వం హంతి పరాంగన అని. ఇప్పుడు ఆ పని చేసావు, సర్వస్వనాశం అయిపోతుంది.
కాకుండా ఉండాలనుకుంటే సీతమ్మను రామచంద్రమూర్తికి పాదాల మీద పడు అన్నట్ట పాపం. శత్రువురపి హితమందిచ్చన్, అది అక్కడ వారు వేసిన విశేషం. శత్రువైనా బాగుండాలయ్యా, అసలు శత్రువే బాగుండాలి. వాడు బ్రతికుంటే కదా శత్రుత్వం. శత్రువుని చంపేశాడు అంటే వాడు పిరికివాడు అని అర్థం. శత్రువు బతికుండాలి, మన కాళ్ళ మీద పడి ఉండాలి. వేదంలో చోట అంటారు, నాకు అబ్బాయి కావాలి, ఆఫ్టర్ వాడికి అమ్మాయి. నాకు 2 అబ్బాయిలు, వాడికి 2 అమ్మాయిలు. నాకు 3 అబ్బాయిలు, వాడికి 3 అమ్మాయిలు. నాకు 4 అబ్బాయిలు, వాడికి 4 అమ్మాయిలు. చివరికి వచ్చేటప్పటికి నాకు 5 అబ్బాయిలు. ఏమని ఉండాలంటే తర్వాత వాడికి ఏం వద్దు అన్నాడు. ఒక అమ్మాయి ఉంది అంటే పెళ్లి చేసి పంపించాక ఓ ప్రాణం ఆ పిల్లతో ఉంటుందట పాపం. 5 అమ్మాయిలు అయితే 5 ప్రాణాలు పోతే ఇంక శత్రుత్వం ఉంది. వాడు ఆ ఒంటి ప్రాణంతో బతుకుతూ చస్తూ బాబు 10 రూపాయలు అప్పి నాయన అని 10 రూపాయలు అప్పుకోవడం కూడా మన దగ్గరికే వచ్చేటటువంటి ఏదైనా స్థితికి దిగజారిపోయి మన కాళ్ళ దగ్గర పడు. ఇది శత్రుత్వం అంటే. వాడిని చంపేశాం అంటే పిరిగివాడమే చంపేశాం అన్నమాట, వాడిని దొంగ మార్గంలో అంటుంది. సరే, ఇతడి యొక్క స్వరూపం ఇది. ఇతడు మహాపుణ్యం చేసి ఉన్నాడు కనుక బ్రహ్మాది దేవతలు కూడా నీ ప్రసాదాన్ని కావాలని స్తోత్రాలు చేస్తుంటారు సర్వకాలముల యందు. ఓ నాథ, నీ పాదరజం ఇతడి యొక్క క్రోధవశత్వాన్ని పోగొట్టేస్తుంది. ఇది మా భాగ్యం. అచించమైనటువంటి ఐశ్వర్య సంపన్నుడవై, అంత శక్తి సంపన్నుడవై ఉన్న నీకు నమస్కారం చేస్తున్నాం. సర్వప్రమాణములకు మూలభూతమైనటువంటి శాస్త్రమునకు మూలభూతమైనటువంటి నీకు నమస్కారం చేస్తున్నాం. ఆ చెప్పడంలో వారక్కడ పరమాత్మ యొక్క స్వరూపాలు చెబుతారు. ప్రవృత్తాయ నివృత్తాయ నిగమాయ నమో నమః. ప్రవృత్తి నివృత్తి రూపమైన ధర్మస్వరూపులు. నమః కృష్ణాయ రామాయ వసుదేవసుతాయ చ ప్రద్యుమ్నాయ అనిరుద్ధాయ సాత్వతాంపతయే నమః. సాత్వతాంపతి ఎంత ముద్దైన పేరో. సాత్వంతో భక్తాహను వ్యాఖ్యానం చేస్తారు. భక్తులకు పతి ఆయన, అందరికీ కాదు. అంటే ఆయన పతిత్వంలో మనం ఉండాలనుకుంటే భక్తిని ఆశ్రయించు, అందుకంటే మార్గం లేదు అని. మనాది ఇంద్రియములకు అగోచరుడైనటువంటి వాడవు, ఆత్మారాముడవు, సకల విశ్వస్వరూపుడవు అయినటువంటి నువ్వు మమ్మల్ని రక్షించవలసింది, ఈ కాళీ యొక్క అపరాధాన్ని క్షమించవలసింది, లేకపోతే వీడు చచ్చిపోయేట్టుగా ఉన్నాడయ్యా, అనుగ్రహించవలసింది అని పాపం ప్రార్థించారు. మా పతిరూపమైనటువంటి పతి ప్రాణరూపమైన భిక్షను మాకు ఇవ్వవలసింది, పతిభిక్ష పెట్టవలసింది అన్నారన్నమాట. అప్పుడు మేము దాసులం నీకు అని చెప్పి ఇలా చెబితే శిక్షకులు వారు చెబుతున్నారు, ఇలా నాగపత్నుడు స్తోత్రం చేసేటప్పటికీ అప్పటికే తలకాయలు బద్దలై మూర్ఛితుడైపోయినటువంటి కాళికుడిని విడిచిపెట్టారు. ఎలాగో మొత్తం మీద బతికాను రా బాబుడు అని కృష్ణుణ్ణి, ఓ నాథ, మేము సర్పములం, జన్మచేతనే దుష్టులం, విశేషించి క్రోధం మాకు వశంగా ఉన్నది కనుక మా స్వభావం విడిచిపెట్టడం కష్టం. త్రివిధ గుణాతీతమైనటువంటి నీ యొక్క స్వరూపం, త్రిజగత్ అంతర్యామి అయినటువంటి జగత్ స్వరూపం, నీ చేత ఇది సృష్టింపబడింది. సర్పములు మహాక్రోధము కలిగినవి అని చెబుతూ ఉంటారు. ఎలా విడిచిపెట్టాం కనుక అనుగ్రహించినా నిగ్రహించినా నీ ఇష్టం నువ్వేం చేస్తే అది చేసుకో అన్నాడు ఒక మాటలో చెప్పాలంటే. ఎందుకంటే తప్పు చేసి దొరికిపోయినాడు. క్షమించు అంటే ఈ తప్పెందుకు చేశావు, ఎన్నిసార్లు పెడితే సమాధానం వస్తుంది దీనికి. క్షమించొద్దు అనడానికి బతకాలన్న కోరికున్నది అని ఇట్లా గరుడధ్వజుడైనటువంటి పరమాత్మను నమస్కారం చేసి, సరే ఆయన చెప్పిన ప్రకారంగా రమణక ద్వీపానికి వెళ్ళిపోయినాడు. అప్పటి నుంచి కూడా యమున నది నిర్విషమై మరి అమృతమయమైన జలములు కలదై ఉన్నది అని. ఇది శ్రీమద్భాగవతే దశమస్కంధే పూర్వార్ధే షోడశోऽధ్యాయ. శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీమద్గురుచరణారవిందాభ్యాం నమో నమః. హరయే నమః, హరయే నమః, హరయే నమః. రాజోభాచ నాగాలయన్ రమణగంగస్మాత్ ప్రత్యాచకార్యా కృతం కిం వా సువర్ణస్య తేనైకేన అసమంజసం. శిశుకులు వారు చెబుతున్నారు. ఆ గరుడు ఆ పరీక్ష మహారాజు అడుగుతున్నారు, మరి ముందు కాళీయుడు రమణ ద్వీపానికి ఎందుకు వెళ్ళాడు, రమణక ద్వీపాన్ని ఎందుకు విడిచిపెట్టి వచ్చాడు ఇక్కడికి, అసలు ఈ కాళీయుడు కొడు ఏం ఉపకారం చేశాడు గరుడునికి అని అంటే, ఏం లేదయ్యా, గరుడు
ఆ పాముల్ని తింటాడు, లోకంలో అందరికీ తెలుసు. అతడి వల్ల భయం పోవాలి అని చెప్పి, అయ్యా మా ఊళ్ళోకి రాకండి మీరు ఈ రమణక పర్వతం మీదకి, ఆ ఊరి పొలిమేరల్లో రోజు నాగాన్ని పంపిస్తాం, అక్కడ తినేసి పట్టుకుపోండి. మీరు లోపలికి వస్తే లోపల ఆడవాళ్ళందరూ భయపడిపోయి గర్భాలు స్రవించిపోయి అసలు సంతతి పెరగటం లేదు ఇంకా అని చెప్పి ప్రార్థించారట. ప్రార్థిస్తే సరే బాగానే ఉందన్నారు, ఒప్పుకున్నారు. ప్రతి పర్వకు కొన్ని నాగాలు అక్కడికి తమ తమ భాగాలను పంపిస్తున్నాయి. ఈ కాళీయుడు బాగా విషపూరితుడిని అనే అహంకారంతో కూడుకున్నటువంటి వాడై గరుడు చాలా అతి సామాన్యుడు అని దృష్టిలో పెట్టుకుని తను పంపించవలసిన భాగాన్ని పంపించలేదు. పైగా ఇతరులు పంపిస్తుంటే చట్ మీరు పంపించడం ఏమిటి, అలా పంపించేదాన్ని నాకివ్వండి, ఇంకాస్త కండరాలు పెరుగుతాయి, మిమ్మల్ని రక్షిస్తాను అన్నాడు. అనేటప్పటికీ అది విన్నాడు గరుడు. సరే అతన్ని చంపడానికి చక్కా వస్తే అతడు విషాయుధుడై పెద్ద భయంకరమైన నాలుక తెరిచేసేసి ఆ గరుడుని కరిచాడు. కరిడితే విష్ణువాహనుడు ఆయన, అతన్ని ఇతను ఏమైనా చేయగలుగుతాడా? దానితోటి కోపగించినటువంటి వాడై కుడి రెక్కతో కొట్టాట ఈ పాముని. కొట్టేటప్పటికీ ఈ కాళీయుడు మూర్ఛపోయి గరుడాశ్రమం గరుడుకి రావడానికి వీల్లేనటువంటి ఈ యమునా హ్రదాన్ని ఆశ్రయించాడు. ఇక్కడికి అతడు రాలేడు. దానికి కారణం ఏమిటయ్యా అంటే ఆకలి వేస్తూ ఉండేటటువంటి గరుడు ఒక పెద్ద చేపని తన్నుకెడుతున్నట్టు ఎప్పుడో ఆకలి వేసి తిందాము అని. ఆ సౌహరి అనే మహర్షి వరే అలా కదరా దాన్ని ఏం చేయకన్నట్ట పాపం వినలేదు. దాంతో ఈ మత్స్యపతి అంటే ఆ చేపల రాజు అందులో వాడు వెళ్ళిపోయేటప్పటికీ అక్కడ ఉండే చేపలన్నీ కూడా చూచి బాధపడుతుంటే సౌభరి పాములకు క్షేమాన్ని చేకూర్చాలనే ఉద్దేశంతో నేను సత్యం చెబుతున్నాను, ఇటుపైన గరుడు కనుక ఈ పరిసరాలకు వస్తే హ్రదం దగ్గరికి అతడికి ప్రమాదము అని చెప్పారు. ఇక్కడ చేపను తింటే చచ్చిపోతాడు అన్నారు. ఇలానే ఎప్పుడైతే జరిగిందో అప్పటి నుంచి ఈ కారణం పాపం కాళీయుడికి తెలుసు. కాబట్టి మనం ఇందులో దూరితే గరుడు వచ్చి మనం ఏం చేయలేడు అని ఈ కాళీయ హ్రదంలో దూరాడు, యమునా హ్రదంలో. సరే ఇప్పుడు కృష్ణుడు మళ్ళీ అక్కడికి పంపించేసేసాడు. ఈ హ్రదంలోంచి వెళ్ళినటువంటి వాడి ఆ దోషం చేసినటువంటి ఈ హ్రదంలోంచి బయటకు వచ్చి దివ్యమాల్యంధాలన్నింటినీ పట్టుకున్న స్వర్ణజటిత మహామణిగణాలంకృతం ఈ దోషం చేసినటువంటి కాళీయుడు అందులోంచి బయటకు వచ్చేటప్పటికీ అక్కడ ఉంటుండే అందరూ కూడా ఆనందపరవశులు అయ్యన్నారు. ఎందుకంటే దగ్గరగా ఉన్న జలం వాడుకోవడానికి లేకుండా అయిపోయింది వాళ్ళకి ఎన్నాళ్ళు కూడా. ఓ రాజా, యశోదారోహిణి, నందుడు, గోపికలు, గోపాలకు, కృష్ణుని పూర్తి ఇలా అనేక స్థలములలో పూర్ణకాములు అయ్యారు వాళ్ళు. అయితే అతడి ప్రభావం తెలిసినటువంటి బలరాముడు ఒక్కసారి ఆలింగనం చేసుకుని చాలా మంచి పని చేసేసావురా అన్నాడు ఒకసారి. ఆ తర్వాత నందుడి దగ్గరికి కొంతమంది బ్రాహ్మణులు వచ్చినటువంటి వారి మీ అబ్బాయి కాళీయుడి యొక్క సర్పం, కాళీయుడనే సర్పం కరవకుండగా కూడా మొత్తం విముక్తి పొందాడయ్యా, చాలా అదృష్టం మీది అని చెప్పి వారికి స్వస్తివచనాలు చెప్పి బ్రాహ్మణులకు దానాలు ఇవ్వవలసిందే అని చెప్పారు. ప్రసన్నమైనటువంటి మనస్సుతో నందుడు బ్రాహ్మణులకు గోపులు సువర్ణాలు దానం చేశాడు. తిరిగి కుర్రవాడు క్షేమంగా ఉన్నాడు అనేటువంటి దృష్టితో చూసినటువంటిది యశోదాదేవి ఒళ్ళో కూర్చోబెట్టుకుని కళ్ళమ్మట నీళ్లు విడిచిపెట్టింది ఆవిడ పాపం. సరే ఆ రాత్రి యమునా నది తీరంలోనే అందరూ అక్కడే ఉండిపోయినారు. అక్కడికి వెళ్ళి మాత్రం చేసేదే ఉంది, ఆ బళ్ళ దగ్గర పడుకోవడమే తప్ప యమునా నది తీరంలోనే ఉండిపోదాము అనుకున్నారు. అర్ధరాత్రం అయ్యేటప్పటికీ ఎక్కడో అంటుకున్న దావాగ్ని వనమంతా తగలబెట్టేసేస్తుంటే ఈ నిద్రపోతూ ఉండేటువంటి వ్రజవాసులు జనం ఎంతమంది ఉన్నారో అంతమందిని కూడా ఆక్రమించేసే పరిస్థితుల్లో జనులు లేచి కృష్ణ కృష్ణ అగ్నిహోత్రం వచ్చేస్తుందో జోయి మీదకి అన్నారు. అప్పుడు ఆ భీషణమైనటువంటి వన్య నుండి వీళ్ళందరినీ కూడా రక్షించాడాయన అని శ్రీకృష్ణ పరమాత్మ ఏం చేశారు? కళ్ళు మూసుకోండి అందరూ అన్నారు ఒకసారి అని. ఆ నిప్పు దగ్గరికి వెళ్ళి అని లోపలికి పీల్చేశారు, తాగేశాడు అన్నారు.
వీళ్ళందరూ చూస్తే అదేమిటి నిప్పల్లా మింగేశావు అని మరి రకరకాల మాటలు. టైం ఆగేటువంటి పరిస్థితి కాదుగా అక్కడ. అగ్నిహోత్రం ఎంత వేగంగా వస్తుందో ఎవరూ చెప్పలేరు. విచిత్రం ఏంటంటే రాజమండ్రిలో కొంపలు అంటుకుని అందులో జల్లిడ అంటుకుని గాలికి ఎగిరి వెళ్ళి కొవ్వూరు గోదావరి దాటి కొవ్వూరులో కొంత దూరం అయిన తర్వాత అక్కడ 100 తాటాకు పాకలుంటే ఒక పాక మీద వెళ్ళి పడిందట. ఎక్కడ రాజమండ్రి ఊహించగలరా ఎవరైనా? ఇది ప్రత్యక్షంగా జరిగిన అంశం. మా నాయనగారు చెప్పేవారు. అదేమిటి అనని ఎత్ర ఎత్ర దోష తత్ర తత్ర ఏతాదృశ్యం లేనటువంటి దుఃఖములు. వాడొక్కడే చేశాడు ఆ పాపం, మిగిలిన వాళ్ళు ఎవరూ చేయలేదు. అది పూర్తయ్యేదాకా ఆర్పడానికి సరిపోలేకపోయారు. అది పూర్తయ్యే సమయానికి ఆర్పేశారు, పక్కిళ్ళకి వ్యాపించలేదు. అంటే ఎవడి పాపం వాడికి అనే విషయం అది. సరే, ఈ విషయాన్ని చూసిన యశోదాదేవి ఆ కృష్ణుడిని ఒళ్ళో కూర్చోబెట్టేసుకుంది. పాపం ఎంతో ఆకలి దెబ్బలతో ఉన్నాడు మా కుర్రవాడు అనుకుంటూ ఆ రాత్రి యమునా నదీ తీరంలోనే ఉండిపోయి ఆ తర్వాత దావాగ్ని మంటలో ఈ వ్రజమంతా కూడా మండిపోతుంటే కృష్ణుని శరణు పొందితే ఆ దావాగ్నిని తాగేసినటువంటి వాడై రక్షించాడయ్యా. ఇది శ్రీమద్భాగవతే దశమస్కంధే పూర్వార్ధే సప్తదశోధ్యాయః. శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీమద్గురుచరణారవిందాభ్యాం నమో నమః. హరయే నమః. హరయే నమః. హరయే నమః. శ్రీసుఖోవాచ అథ కృష్ణ ప్రవృతో జ్ఞాతభిర్ముహితాత్మభిః అనుగీతమానోన్యవిశతు వ్రజం గోకులమండితం. వ్రజం గోకులమండితం. సరే, మొన్నాడు పొద్దున్నే బయలుదేరి వచ్చారు. ఓ రాజా, ప్రాతకాలంలో ప్రసన్నుడైనటువంటి జ్ఞాతులందరితోటి కూడా కూడుకున్నవాడే కృష్ణ పరమాత్మ అనేక గీతములను గానం చేస్తూ గోకులాన్నంతని రక్షిస్తున్నాడయ్యా. తన మాయ చేతనే గోపాలత్వాన్ని ఒప్పుకున్నాడు. పైగాను ఇవి ఎలా ఉంటాయంటే గోపాలత్వం ఈయన ఒప్పుకోవడం ఏమిటి, దోళ్ళకాయడం ఏమిటండి పరమాత్మ అంటే. కైలాసపట్టణం పక్కన ఉందిట గోలోకం. ఆయన ఎడ్లు, వాహనం ఎడ్లు కదా, ఒకే ఇదితో అస్తమానం వాహనం కుదురుతుందా? అందుచేత దానికి సంబంధించిన ఉంటారు కదా. ఆ గోశాలను కాపలా కాస్తారట గోకుల కృష్ణుడు, గోలోక కృష్ణుడు. అంటే గోలోకం అంతా కలిపి ఈశ్వరుడు యొక్క పశుశాల అన్నమాట. వర్ణించారు. ఏ పరమాత్మ స్వరూపాన్ని ధ్యానం చేసేటప్పుడు అది చాలా మహోన్నతమైనది అనే భావన కావాలి. గురువుగారి దగ్గరికి చదువుకుందుకు వెళ్ళి ఈయనంతండి 10th క్లాస్ బిఈ, ఇతను కేవలం సెకండరీ గ్రేడ్ టీచర్ అండి, ఆయన గొప్పవాడు, నేర్పబోయా పాఠం చెప్పు మా వాడికి, చదువుతాడా? ఆఫ్టర్ ఆల్ ఈయన డిగ్రీ వాడు, ఆయన పెద్ద పండితుడు, ఆయన అక్షరాలు నేర్పడు, చదువు చెప్పడం. ఏమిటి నీకు ప్రయోజనం? తక్కువవాడైనా వాడు గొప్పవాడు నీకు ఉపయోగిస్తాడు కనుక లోకోపకారయోడో వాడు గొప్పవాడు. ఇక్కడ లోకోపకారిత్వం దృష్టిలో పెట్టుకోవాల్సిందే, తప్పదు. అందుచేత ఈ యశోదాదులందరూ కూడా పూర్ణకాములై రక్షించారు అక్కడ అన్నారు. బలరాముడు కూడా ఆయన్ని ఆనందపురుషుడై స్వీకరించిన తరువాత పొద్దున్నే జ్ఞాతులందరితో కూడుకున్నటువంటి వాళ్ళ ఇంటికి వెళ్ళారు. తన మాయ చేతనే గోపాలత్వాన్ని అంగీకరించి భూలోకంలో సంచరిస్తూ ఉండేటువంటి రామకృష్ణుల యొక్క జీవనం కోసమని చెప్పి అతి ప్రియము కాని గ్రీష్మర్తు వచ్చింది అన్నారు. అతి ప్రియం కాకపోవడం ఏమిటి అంటే కొంతవరకే ప్రియం. వేసవికాలం ఎంత ఎండ కాసినా గొడిగేసుకునో బస్సులోనో ఏసీ కార్లోనో ఎక్కడికో అక్కడికి చక్కగా పోవచ్చు. వర్షాకాలం అది కూడా కుదరదు. రోడ్లన్నీ శీతాకాలం అంతకంటే క్లేశం. కాబట్టి మిగిలిన కాలముల కంటే లౌకిక వ్యావహారిక కృత్య నిర్వహణ కోసం అని చెప్పి గ్రీష్మకాలం, వసంతకాలం కొంత సుఖప్రదం, ఎండ్ల వల్ల దుఃఖమే. కాబట్టి అత్యంతము హర్షప్రదం అనడం కానీ చాలా హర్షాన్ని ఇచ్చేదే అని వర్ణిస్తారన్నమాట. ఆ తర్వాత ఆ కాలం సంప్రాప్తమైంది. వీళ్ళందరూ కూడా గ్రీష్మర్తువులో దోళ్ళను కాయడం మామూలు, వేళ్ళ డ్యూటీ మామూలే. గ్రీష్మర్తువు కూడా బృందావన సంయోగం చేత వసంతములాగా కనబడుతున్నది అన్నారు. ఇక్కడ గ్రీష్మంలో సెలయేళ్ళు వర్షిస్తున్నాయి.
బృందావనంలో జల్లి శబ్దాలన్నీ కూడా బయలుదేరాయి అన్నారు. ఆ బృందావనంలో విషంలాగా భయానకమైనటువంటి సూర్యకిరణములు భూమి యొక్క ఆర్ద్రతను అపహరించలేకపోతున్నాయట. కోమల తృణాదుల యొక్క రసాన్ని హరించలేకపోతున్నాయట సూర్యకిరణాలు కూడా. అందుచేత ఇవన్నీ జాగ్రత్తగా పండుతూనే ఉన్నాయి అని అర్థం అన్నమాట. అక్కడ సంచరిస్తూ ఉండేటువంటి వాడై నాట్యాలు, యుద్ధాలు ఎవరు వాళ్ళు కొంతమంది గోప బాలకులు ఉంటున్నారట. కృష్ణ పరమాత్మ చేసేటటువంటి పని ఎట్లాంటిది ఉంటే మాకు ఆనందం అంటే, కృష్ణస్థ నృత్యద కేచ జగు కచిదవాదయన్ను వేణిపాడతలైస్తుంగై ప్రశంసరథాపరే. నటుడు ఇంకో నటుడిని ఆశ్రయించి తన నటనతని చూపించినట్టుగా కృష్ణ పరమాత్మను ఆశ్రయించి మొత్తం అందరూ వాళ్ళ విద్యలన్నింటినీ ప్రదర్శిస్తున్నారు. గోపాల రూపధారులైనటువంటి గోపాలకులు ఆ సమయంలో అనేక రకమైన గంతులు వేయడం, గిరగిరా తిప్పడం, లేదా ఇంత దూరం నుంచి అంత దూరాన్ని కొట్టడం అనడం, జబ్బలు చలుచుకోవడం, ఈ మొదలైనటువంటి స్వరూపాలన్నీ ఉన్నాయి వీళ్ళ ఆటల్లో వీళ్ళు చూస్తుండే పనేది. సరే, కొంతమంది గాయకులు, కొంతమంది వాదకులు, వాయిద్య సంగీతం వాళ్ళు, గాత్ర సంగీతం వీళ్ళు పాడేస్తున్నారు. ఈ విధంగా ఉంటుండే బెల్వ ఫలములు, కుంభవృక్ష ఫలాలు, ఈ మొదలైనవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా ప్రకాశిస్తూ ఆయా సమయము యొక్క శోభను పెంపొందింపచేస్తున్నాయి అన్నారు. సర్వదర్శనుడైనటువంటి భగవంతుడు అక్కడికి వచ్చేటప్పటికి ఒకప్పుడు కుర్రవాళ్ళతో ఆడుకుంటూ ఉండేటువంటి బలరామకృష్ణుల దగ్గరికి వీళ్ళని హరించేసేయాలి అని ప్రలంబాసురుడు వచ్చాడు. అయితే అది కృష్ణ పరమాత్మ ఎరగడా, వాడు ఎంత రహస్యంగా దూరితే మాత్రం వాడి వధం చెయ్యాలి అని తెలుసుకున్నటువంటి వాళ్ళై అతని వధకు ఉపాయం ఏమిటి అని ఆలోచించి ఆ గోపాలకులందరినీ కూడా పిలిచి, ఓ గోపకులారా, వయోబలాద్యనురూపములుగా ద్వంద్వయుద్ధం చేద్దాంరా అన్నారు. దానికి రాముడు కృష్ణుడు నాయకులు. రాముడు కృష్ణుడు నాయకులు అయితే ఓ పార్టీలో ఉండడానికి వీల్లేదు. ఇద్దరు చెరో పార్టీ ఉండాలి కదా. ఇద్దరు ముఖ్యమంత్రి క్యాండిడేట్స్ ఒకే పార్టీలో ఉంటే ఎక్కడ తిరుగుతుంది? ఇది అయ్యే పని కాదు. కాబట్టి ఒకరిని సస్పెండ్ చేసేయండి అన్నారు. ఇదిగో ఆ రకంగా కొంతమంది కృష్ణపక్షీయులు, కొంతమంది రామపక్షీయులు అయి ఉన్నారు. ఇక్కడ ఏమిటి ఆట వాళ్ళ అంటే వాహ్యవాహక క్రీడ. ఇక్కడ కుర్రవాళ్ళని భుజం మీద వేసుకుని గేటు దగ్గర దింపాలి, మళ్ళీ అక్కడ కుర్రవాళ్ళని తీసుకుని ఇక్కడికి పట్టుకురావాలి అని ఇట్లా ఒక క్రీడను ఏర్పాటు చేసుకున్నారు. నెగ్గిన వాళ్ళు మీద కూర్చుంటారు, ఓడిన వాళ్ళు మోస్తుంటారు. ఇది దాని స్వరూపం. ఆ తర్వాత బలరామపక్షుడు క్రీడల్లో విజయాన్ని పొందారట. అప్పుడు కృష్ణపక్షంలో ఉంటుండే కుర్రవాళ్ళు అడుగుతున్నారు, శ్రీరామ, భద్రసేనుడు, ఈ మొదలైనటువంటి వారందరూ కూడా, భద్రసేనుడు వృషభుణ్ణి, ప్రారంభుడు అనేటి వాడిని పరశురాముడిని, ఇట్లాగే అనేకమైన దానవులు, ప్రలంబుడు, కృష్ణుడు, అశక్తుడు, మన్వానుడు, రాముడు, ధృత తరగతి, ఈ మొదలైనవన్నీ కూడా చూసే ఉంటాం. కృష్ణపక్షీయులైనటువంటి వాళ్ళు శ్రీరాముడు అనేటటువంటి వాడిని భద్రసేనుడు, వృషభుడు అనేటటువంటి వాడిని ప్రళంబుడు, బలరాముడు అనేటువంటి వాడు ప్రళంబుడు బలరాముడిని మోయడం ప్రారంభించారు. వచ్చేటప్పటికీ వీళ్ళ పక్షంలో దూరిన ఈ ప్రళంబాసురుడు రాముణ్ణి వహిస్తూ చాలా పెద్ద బరువు అయిపోయినాడు. ఈయన అంతకంటే అంటే పరమాత్మ శక్తి ఉన్నవాళ్ళు కాదు, మనం అయిపోవచ్చు చక్కగా. ఇదేమిటిది, యోగ మార్గాన్ని అవలంబిస్తే అణువంత దేహం పర్వతమంత బరువు, పర్వతమంత దేహం అణువంత బరువు, ఇట్లా రూపాలని మార్చుకోగలిగిన శక్తి యోగసిద్ధి ద్వారా వస్తుంది. యోగ ఈశ్వరుడైనటువంటి ఈయనకి ఆ విషయంలో ఆశ్చర్యం ఉంది కనుక దాంతో బలరాముడి యొక్క బరువును మొయ్యలేక ఆ భారంతో పాపం చాలా శ్రమతో ఒక్కొక్కడిగే వేసుకుంటూ పెడుతున్నాడు. ఆ కొంత రూపం వెళ్ళేటప్పటికీ స్వాభావికమైన రాక్షస వేషం వచ్చి మేఘంగా పెద్ద పెరిగిపోయినటువంటి వాడి
అతడి యొక్క స్వరూపాన్ని చూచేటప్పటికి బలరాముడు కూడా కొంచెం భయభ్రాంతుడైనట్టు పంప ఉంచేస్తాడు, ఎంతున్నాడు, ఎంత భయంకరంగా ఉన్నాడు ఏమిటి రాని. ఆ తర్వాత నిర్భయుడై తన యొక్క స్వరూపాన్ని ఒకసారి దాన్ని ధ్యానం చేసుకుని మంచి కఠోరంగా ఉంటుండేటటువంటి పిడికిలు బిగించి వాడిని శిరస్సు మీద కొట్టారు. దాంతో ఆ శిరస్సు భంగపడిపోయినటువంటి వాడై ఆ రాక్షసుడు రక్తం కక్కుకుంటూ పెద్ద శబ్దం చేస్తూ వజ్రాయుధంతో కూడినటువంటి పర్వతంలాగా కింద పడిపోయినాడు. అప్పుడు బలవంతుడైనటువంటి రాముడి చేతిలో ప్రహస్తుడు చచ్చిపోయినాడు, ప్రలంబుడు చచ్చిపోయినాడయ్యా అని సాధువాదాలు చేశారు దేవతలు. గోపాలకులు స్తుతి చేశారు, అందరూ సాధునాదాలు చేశారు. ఎందుకంటే ఒక రాక్షసుడిని సంహరించాడు అని అంటే ఎన్నో ప్రాణాన్ని కాపాడినట్లు లెక్క. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే దశమస్కందే ప్రలంభవతో నామ అష్టాదశోధ్యాయ. శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీమద్గురుచరణారవిందాభ్యాం నమో నమః. హరయే నమః. శ్రీశుకోవాచ క్రీడాసక్తేషు గోపేషు తద్గావో దూరచారిణీ స్వయంత్రంతో వివిశో తృణలోభేన గహ్వరము. ఇలా ఉంటుంటే శ్రీశుకాచార్యులు వారు చెబుతున్నారు పరీక్షణ్ మహారాజుతోటి, ఓ రాజా, అక్కడ దావాగ్ని వచ్చింది, పెద్ద భయంకరమైన వనంలో ప్రవేశించారు. ఆ దావాగ్ని చుట్టూ వచ్చేటప్పటికీ మార్గం కావాలంటే దొరకని స్థితిలో ఉన్నదిట. ఆ తర్వాత పశువుల యొక్క ఆ డెక్కల గుర్తులు, వీటి ద్వారా ఆ గోవులు ఎక్కడున్నాయో వెతుక్కున్నారు వాళ్ళు పాపం. అట్లా ఉంటుంటే మొత్తం మీద ముంజాటవి అని ముంజగడ్డితో అడవిలా ఉండే ప్రదేశం. అక్కడికి వెళ్ళిన తర్వాత శ్రాంతులై వీళ్ళందరూ కూడా వెనక్కి వచ్చారు అన్నారు అలసిపోయినటువంటి వాళ్ళని. అయితే కృష్ణ ఇక్కడికి వెళ్ళేటప్పటికీ ఆ దాహం వేసేసి అలసిపోయినటువంటి వాళ్ళై ఆ కృష్ణ పరమాత్మ మేఘగంభీరమైనటువంటి వాక్కుతో పిలుస్తుంటే ప్రతినాదం అనేటువంటిది వస్తున్నదన్నారు. ఆ సమయంలో ఆ గోవులన్నీ కూడా కృష్ణుని యొక్క గంభీరమైన వాక్కుతో పిలువబడినప్పుడు తమ తమ నామాన్ని చాలా సంతోషంతో కూడుకున్నవే ఎదురుగా వస్తున్నాయి. అదే సమయంలో దావాగ్ని చుట్టూగా వ్యాపించేసింది మొత్తం. వచ్చేటప్పటికీ స్థావర సంగమాత్మకమైనటువంటి ప్రాణులన్నీ నశించిపోతాయనే పరిస్థితి కనపడింది. ఆ సమయంలో బలరాముడు ఈ గోవులు కృష్ణుణ్ణి బలరాముణ్ణి ధ్యానం చేస్తూ అరుస్తున్నాయి. గోపాలకులందరూ హే కృష్ణ హే రామ అని చెప్పి దావాగ్నిలో